వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా రాహుల్ గాంధీ నేను అణుబాంబు ఆటం బాంబు లాంటి మ్యాటర్ బయట పెడతాను అంటే ఒత్తి పీకేస్తాను అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి ఇంకో బాంబు పేలుస్తారేమో అనే భయంతోనో లేకపోతే నష్ట నివారణ చర్యల్లో భాగంగానూ రాహుల్ గాంధీకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక లేఖ రాసింది. సదరు లేఖలో రాహుల్ గాంధీ ఇటీవల విలేకరుల సమావేశాన్ని ప్రస్తావించారు. ఆ ప్రెస్ మీట్లో రాహుల్ తన ప్రెజెంటేషన్లోని కొన్ని పత్రాలు ఈసీ డేటా అని పేర్కొన్నారు. ఓటర్ శకున్ రాణి పోలింగ్ అధికారికి ఇచ్చిన రికార్డుల ఆధారంగా 2 సార్లు ఓటు వేశారని రాహుల్ ఆరోపించారు. ఒక ఓటర్ ఐడిని రెండు సార్లు ఓటు వేయడానికి ఉపయోగించారు. టిక్ మార్కులను పోలింగ్ బూత్ అధికారి పెట్టారు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఒక విచారణలో శకున్ రాణి తాను ఒకసారి మాత్రమే ఓటు వేశాను అని చెప్పిందని ఎన్నికల సంఘం పేర్కొంది. రాహుల్ గాంధీ చూపించిన టిక్ మార్క్ ఉన్న పత్రాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని, ఇది రాహుల్ వాదనకు విరుద్ధంగా ఉంది అని ప్రాథమిక దర్యాప్తులు తేలిందని ఈసీ తెలిపింది. అందుకే దయచేసి సంబంధిత పత్రాలను అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దాని ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా 2 సార్లు ఓటు వేశారా లేదా అనే దానిపై వివరణాత్మక విచారణ నిర్వహిస్తాము అని ఈసీ తన లేఖలో రాహుల్ గాంధీని కోరింది. రాహుల్ గాంధీ ఈ నోటీసుకు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను గౌరవిస్తుందని, అవసరమైన పత్రాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చూడాలి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో.